హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్ మూవీ అప్డేట్స్. మన లిటిల్ హార్ట్స్ ఫేమ్ మౌలికి ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక భారీ ఆఫర్ అయితే వచ్చిందన్నమాట. 90s మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్ నుంచి అతను ఒక యాక్టర్గా అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిండు. ఆ తర్వాత ఆ వెబ్ సిరీస్ మంచిగా సక్సెస్ అయింది. దాని తర్వాత అతను లిటిల్ హార్ట్స్ అనే మూవీలో నటించిండు హీరోగా. ఈ మూవీని ఈటీవీ విన్ వాళ్ళైతే ప్రొడ్యూస్ చేశారు. సినిమాను చూసుకున్న తర్వాత వాళ్లకు ఈ మూవీని థియేటర్స్ లో రిలీజ్ చేస్తే బాగుండు అని అనిపించింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ప్రొడ్యూసర్ బన్నీ వాస్ గారి చేత ఈ మూవీని థియేటర్స్ లో అయితే విడుదల చేయించారు. అలా విడుదల చేయించిన తర్వాత మనందరికీ తెలిసిందే, యూత్ ఇంకా ఆడియన్స్ ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టిర్రు. సినిమా మంచి హిట్ టాక్ సంపాదించుకున్నది. ఇంకా కలెక్షన్స్ పరంగా కూడా చాలా మంచి విజయాన్ని సాధించింది. దాదాపు సినిమా బడ్జెట్ 3 కోట్ల నుంచి 4 కోట్లు అయితే ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ దాదాపు 30 కోట్లు అన్నమాట. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అయితే సాధించింది. సో ఈ లిటిల్ హార్ట్స్ మూవీ గ్రాండ్ సక్సెస్ అయిన తర్వాత మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు మౌలికి నెక్స్ట్ మూవీకి 1 crore రూపీస్ అడ్వాన్స్ ఇచ్చినట్లు రూమర్ అయితే వచ్చింది. తాను హీరోగా నటించిన సెకండ్ మూవీకే 1 crore రూపీస్ రెమ్యూనరేషన్ మౌలి తీసుకున్నాడంటే అది మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా కష్టం. అలాంటిది తాను ఇండిపెండెంట్ కంటెంట్ క్రియేటర్గా ఈ స్థాయికి అయితే వచ్చిండు. ఒక యూట్యూబర్గా, ఒక రోస్టర్గా, ఒక కంటెంట్ క్రియేటర్గా అతని కెరీర్ స్టార్ట్ చేసి ఇవాళ ఒక వెబ్ సిరీస్లో సైడ్ క్యారెక్టర్ వేసి ఇవాళ తాను ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా మూవీలో హీరో క్యారెక్టర్ చేసే స్థాయికి అయితే మౌలి వచ్చిండు. ఇది చాలా ఇన్స్పిరేషనల్. సో మౌలికి ఇలాంటి సక్సెస్లు ఇంకా ఎన్నో రావాలని, అతని కెరీర్ బాగుండాలని మనందరం అయితే కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.